హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ టొమాటో కెచప్. ఈ రెసిపీని చాలా ఈజీగా మన ఇంట్లోనే క్విక్గా అండ్ అచ్చం బయట దొరికే కెచప్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూసేసేయండి. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ టొమాటో కెచప్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎర్రగా పండిన నాటు టొమాటోస్. ఇక్కడ నేను 1/2 కిలో యూస్ చేస్తున్నాను. మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీని యూస్ చేయండి. బ్రెడ్వి మాత్రం యూస్ చేయకండి, ఇలా గట్టిగా ఉండాలి. ఇలా అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి వాటన్నిటికీ ఇలా క్రాస్ లాగా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల టొమాటోస్ త్వరగా ఉడికిపోతాయి అండ్ అలాగే పీల్ ఆఫ్ తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత లిడ్తో క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్ బదులు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. సో అది పూర్తిగా మీ ఆప్షన్. ఇలా చేసుకుంటే మాత్రం టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలా ఒక విజిల్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉండాలి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాతనే లిడ్ ఓపెన్ చేయండి. ఇలా లిడ్ ఓపెన్ చేసేసరికి టొమాటోస్ ఉడికిపోయాయి. సో వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత టొమాటోస్ కాస్త చల్లారుతాయి అండ్ ఈజీగా పీల్ ఆఫ్ తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి టొమాటోస్ త్వరగా పీల్ ఆఫ్ అవుతాయి. సో ఇలా మొత్తం టొమాటోస్ అన్నిటికీ పీల్ ఆఫ్ తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పీల్ ఆఫ్ తీసిన టొమాటోస్ అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమీ యూజ్ చేయకండి, నార్మల్గానే బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టి అందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పాచులా కానీ స్పూన్ని తీసుకొని ప్యూరీ అంతా కింద పడేలాగా బాగా కలుపుకుంటూ ఉండండి. సో దట్ ప్యూరీ అంతా స్మూత్గా తయారవుతుంది అండ్ అలాగే సీడ్స్ అండ్ లంప్స్ రిమూవ్ అవుతాయి. ఇలా మనకు స్మూత్గా ఉండే టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. అండ్ అలాగే ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకండి, అలానే ఉంచండి. నెక్స్ట్ ఒక ప్యాన్ని ప్లేస్ చేసి అందులోకి టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. అండ్ అలాగే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. 5-6 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూసి వేసుకోండి. అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత బాగా డైల్యూట్ అయ్యే విధంగా కలుపుకోండి. చక్కెర వేసిన వెంటనే ఇందులోకి వాటర్ కన్సిస్టెన్సీ లాగా డైల్యూట్ అవుతుంది. సో ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. టొమాటో కెచప్ రెడ్గా ఉంటుంది అండ్ అలాగే కారం కూడా ఎక్కువగా ఉండదు. సో మీరు ఈ టొమాటో కెచప్ని చేసేటప్పుడు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. వెనిగర్ అవైలబుల్లో లేకుంటే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని యూజ్ చేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల న్యాచురల్ ప్రిజర్వేటివ్ లాగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని స్లాంట్గా ఉంచాలి. ఒకవేళ ఇలా వాటరీ కన్సిస్టెన్సీలో జారుతున్నట్లయితే టొమాటో కెచప్ రెడీ కానట్లు. ఒకవేళ ఇలా వస్తే మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోండి. అండ్ అలాగే మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నిండా ఒక ప్లేట్లోకి తీసుకొని టెస్ట్ చేయండి. ఈసారి ఇందులో నుండి వాటర్ ఏమీ రాలేదు కాబట్టి టొమాటో సాస్ రెడీ అయిపోయింది. వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఈ టిప్ని మీరు తప్పకుండా టొమాటో కెచప్ చేసేటప్పుడు ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల టొమాటో కెచప్ 2 నెలల పాటు ఫ్రెష్గా అండ్ అలాగే పాడవకుండా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత
ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోండి. చూసారు కదా, మీరు కూడా ఈసారి నుండి టొమాటో కెచప్ని బయట కొనకుండా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని యూస్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.